నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు చూసినావు, దీనికే దీవెన, దీనికి ఒక్కదానికే నీకు దీవెన వస్తుంది. కానీ నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇల్లు కూడా దీవించబడిద్ది, భవిష్యత్తు దీవించబడిద్ది. ఆమెన్. ఇది దేవుడికి కావాలి. అంతకుముందు ప్రార్థన లేని వాళ్ళు ఎప్పుడైతే ఒక నడిపింపు కిందకు వచ్చారో, ఆమెనండి, ఒక నడిపింపు, పరిశుద్ధాత్మ నడిపింపు కిందకు వచ్చారో, తీయండి అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. చాలండి. ఏ కాలం? అందరు నా వైపు చూసి గట్టిగా ఒకసారి వెళ్ళి చెప్పండి. 2 చేతులు తెచ్చుకున్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, పగలు ఇంచుమించు మధ్యాహ్నం వేళ 3 గంటలకే ప్రార్థనా కాలం. అంతకుముందు 1 గంట ప్రార్థన చేయమంటే చేయని వాళ్ళు ఈరోజు టైం పెట్టుకుని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్. నువ్వు గమనించు, పగలు 3 గంటలకు ఒక టైం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారండి వాళ్ళు. అంతకుముందు దేవుడితో ఒక వ్యక్తిగత సంబంధం సరిగ్గా లేదు. యేసయ్య ఉన్నాడు కానీ నడుస్తున్నారు, వెళ్ళిపోతూ ఉంది. కానీ విషయం ఏంటో చెప్పనండి, ఇప్పుడు వాళ్ళ జీవితంలో ఒక టైం వచ్చేసింది. ఆమేన్. వాళ్ళు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు, ప్రతిరోజు ఒక టైం పెట్టుకొని దేవుడితో ఒక వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నారు. నడిపింపు కింద ఉంటే అలా ఉంటుంది. నా మాట అర్థమైందండి? పరిశుద్ధాత్మ నడిపింపు కిందకి ఎప్పుడైతే వచ్చారో వాళ్ళ జీవితంలో జరుగుతుంది ఏంటి అంటే, ఒక టైం, ప్రార్థన టైం కలిగి ఉన్నారు. నేను మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో ఒక కార్యం జరగాలి. ఆమేన్. ఒక కార్యం జరగాలి. ఎందుకనంటే అక్కడ కిందకి మనం వెళ్తే ఆ దేవాలయం దగ్గర మెట్ల మీద ఎవడాడు భిక్షకుడు, కుంటివాడైన ఒక భిక్షకుడు, అడుక్కునేవాడు, ఆ మెట్ల దగ్గర పుట్టుకుండాడబడి ఉన్నాడు. మీరు గమనించండి, వాళ్ళు ప్రతిరోజు 3 గంటలకి ప్రార్థన సమయాన మందిరంలోకి వెళ్తున్నారు. వాడు ప్రతిరోజు మెట్ల మీదే కూర్చుంటున్నాడు. కానీ ఒకరోజు ఒక టైం వచ్చింది, పలానా టైం వచ్చింది, అదే పగలు 3 గంటలకే వాళ్ళు ప్రార్థనా సమయానికి వెళ్తున్నారు పైకి ప్రార్థించడానికి. దేవుడు ఏం మాట్లాడతారో వీళ్ళు దేవుడితో మాట్లాడటానికి, దేవుడు వీళ్ళతో మాట్లాడటానికి, వీళ్ళు దేవుని మందిరానికి ఎక్కి వెళ్తున్నప్పుడు వాడు అక్కడే పడున్నాడు. ఆమేన్. వాడు అక్కడే పడున్నాడు. కానీ ఒకరోజు వెళ్తున్నప్పుడు దేవుడు స్టాప్ చేసేసాడు. ఆమేన్. ఒకరోజు స్టాప్ చేశాడు. ఎందుకయ్యా? ఎందుకు? మీరు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారుగా, ప్రతిరోజు ఒక వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నారుగా, నా నడిపింపులో ఉన్నారు కదా. ఆమేన్. నా మాటకు లోబడుతున్నారు కదా. అయితే ఇప్పుడు మీరు ఆగండి. ఎందుకయ్యా? ఒకడు మెట్ల మీద ఉన్నాడు. ఆమేన్. ఒకడు మెట్ల మీద ఉన్నాడు, పుట్టుక నుండి కుంటివాడుగా. వీళ్ళని దేహి దేహి అని అడుగుతున్నాడు. పూట గడవట్లా, అలాంటోడు ఉన్నాడు అక్కడ. వాడు మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చుగా, మందిరంలోకి వెళ్ళి దేవుని స్తుతించవచ్చుగా. స్తుతిస్తే ఇబ్బందులు ఎందుకు ఉంటాయి? ప్రార్థిస్తే ఎందుకు ఇబ్బందులు ఉంటాయి? వాడికి అది అలవాటు అయిపోయింది. మెట్ల మీద ఉండటం అలవాటు అయిపోయింది. తక్కువ ప్రార్థనలు చేయటం అలవాటు అయిపోయింది. ఇక్కడే చూడండి, ఆ పిల్లని ఆపండి కొంచెం ఒకసారి. ఈ ఊరి పిల్లే, పొద్దుల ఆ పిల్లనే చూస్తున్నారా మీరంతా? ఏడేమో ఒకసారి అల్లి చెప్పడం ముగించేస్తున్నా. హల్లెలూయా. గమనించండి, ఎప్పుడు వెళ్ళేవాళ్ళని దేవుడు ఆపాడండి. నువ్వు ఎప్పుడు చేసుకుంటూ వెళ్ళు, నీ ప్రార్థనలో ప్రతిరోజు చేసుకుంటూ వెళ్ళు. ఒకరోజు దేవుడు ఆఫ్ చేస్తాడు అంతే. ఆగు ఒకసారి. ఏం కావాలని అడుగుతాడు, ఏం కావాలని అడుగుతాడు. అప్పుడేమిలా, నాకు ఇది కావాలను క్షణాల్లో చూస్తావు నువ్వు కార్యాలు. ఆమేన్. క్షణాల్లో చూస్తావు నువ్వు. వచ్చారు, నిలబడ్డారు, ఏం కావాలంటే మేము కలిగింది నీకు ఇస్తున్నాం, లేచి నిలబడేస్తున్నాము అని చెప్పారు. ఆమేన్. నేను అదే చెప్తున్నానండి, నీ జీవితంలో ఒక మంచి టైం కలిగి ఉండు, అంటే ఒక మంచి ప్రార్థన కలిగి ఉండు. సరైన ప్రార్థనా జీవితం లేదు, సరైన వ్యక్తిగత అనుభవం లేదు దేవుడి దగ్గర. ఇలాగ లేకుండా ఉండి ఏం కార్యాలు చూస్తామండి మనం? నిత్యంగా దేవుడు చెప్పే మాట, ప్రార్థించేవాడి మీద నాకు ఉద్దేశాలు పెరుగుతాయి, ప్రార్థించే వాళ్ళ మీద నాకు కోరికలు పెరుగుతాయి, ప్రార్థించేవాడి పట్ల నా ప్రణాళిక పెరిగిద్ది.
ఆమేన్. అసలు వాళ్ళ మీద ఉద్దేశాలు లేవు, ఎందుకంటే ఏమి ఇచ్చి పంపించట్లా, ఏమీ లేవు వాళ్ళతో పోవడానికి. ఇవ్వట్ల, అబ్రహామే ఇవ్వలా. కానీ వాళ్ళు బయటికి వెళితే, వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ దీవిస్తున్నాడు. ఆమేన్. నా మాట మీకు హృదయపూర్వకంగా చెప్పే మాట ఏంటంటే, మీరు దేవునికి లోబడండి. దేవునికి ఒక నడిపింపులోకి రండి, ఒక నడిపింపు కిందకి రండి. మీ సొంత ఆలోచనలు కొట్టేయండి, మీ సొంత ప్రయత్నాలు కొట్టేయండి. ఇప్పటి వరకు నడిచిన దినాలకి చాలు. దైవ చిత్తంలోకి, నడిపింపులోకి రండి. మిమ్మల్ని నడిపించాల్సింది దేవుడు, మిమ్మల్ని తీసుకెళ్లాల్సింది దేవుడు, ప్రతి చిత్తాన్ని నెరవేర్చగలిగిన దేవుడు. ఆమేన్. నీకు ఏ టైంలో ఏమి ఇవ్వాలో దేవుడికి తెలుసు. ఆడు మెట్ల మీద ఉన్నోడి సంగతి దేవుడికి తెలుసు. మెట్ల మీద మనం రాకపోతే వాడు లేవడం. ఈరోజు నేను చెప్పిన, నీ ఇంట్లో ఒకడు పడిపోయి ఉన్నాడు. ఆడు తాగోడా, ఆడు తిరిగేవాడా, ఆడి పరిస్థితి బాగాలేదా, అదొక రోగమా, అదొక ఇబ్బందా, అదొక అప్ప, అది ఏదైనా పరిస్థితి, అది ఏదైనా సరే, ఒకటి నీ ఇంట్లో పడుంది. ఒకటి గుర్తుపెట్టుకో, సరైన ప్రార్థన టైం లేకపోతే, సరైన టైంకి నువ్వు రాకపోతే, దేవుడు అక్కడికి వచ్చాడు. దేవుడు వచ్చాడు కాబట్టి వాళ్ళు లేచింది, అవునా కదా? దేవుడు లేపాడు, కనబడని దేవుడు అక్కడ లేపాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ లేపాడు వాడిని. వాడు లేపాలంటే కరెక్ట్ టైంకి దేవుడు వచ్చినప్పుడు, వీళ్ళు లేట్ చేస్తే దేవుడు చేసేవాడు కదా అక్కడ. అసలు ఇదంతా కాదండి, దేవుడు నీ దగ్గర కోరుకునేది ఒకటే, నీ ప్రార్థన సమయం పెరగాలి. ఈ ఆశీర్వాద సభ రోజు దేవుడు చెప్పేది ఏంటంటే, ఈరోజు దేవుడు నీతో మాట్లాడే మాట ఏంటంటే, నువ్వు ప్రార్థన చేయి, నీకు తెలియకుండానే కార్యాలు జరుగుతాయి, నీకు తెలియకుండానే అద్భుతాలు జరుగుతాయి. నువ్వు తెలియదో, నువ్వు అసలు ఆలోచించవు కూడా ఇలా జరుగుతుందని కూడా. నువ్వు నమ్మితే చాలు, నీకు నుంచి ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వు, ఇంటికి వెళ్ళేసరికి అద్భుతం చూస్తావు. కొద్ది గట్టి చెప్పు. ఆమేన్. అన్నీ మారితే తారుమారు చేశారు, శాసనాలు మార్చగలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్. నేను నమ్మే దేవుడు ఎవరో తెలుసా? మీరు నమ్మే దేవుడు ఎవరో తెలుసా? రేపు ఖచ్చితంగా మిరపకాయ కోతగా తీసుకెళ్ళే దేవుడు. మీ నమ్మిక అది. కానీ నేను నమ్మే దేవుడు ఎవరో తెలుసా? 20 లక్షలను పోషించిన దేవుడు నేను నమ్ముతున్న దేవుడు. ఎన్ని లక్షలు? 20 లక్షలని అరణ్యంలో, త్రోవలేని అరణ్యంలో దేవుడు పోషించిన దేవుడు, అది నేను నమ్ముతున్నా. ఆయన నదిని కాదు, కాలవన కాదు, పిల్ల కాలవన కాదు చీల్చింది, సముద్రాన్ని చీల్చిన నమ్ముతున్నా నేను. ఆమేన్. సముద్రాన్ని చీల్చిన నమ్మే. షడ్రక్ మేషక్ అబేద్గోను అందులో పడ్డాడు కదా, అగ్నిగుండంలో. కానీ మనం ఏంటో, ఈజీ అండి అగ్నిగుండంలో పడటం, అది ఎంత ఈజీయో తెలుసు అన్నట్టు పెట్టారు ఫేస్లు మీరు. మన అనుభవాలు అట్లే అనుకుంటాం. కానీ నేను మాట చెప్పిన, ఆ అగ్ని పైకి లేచినప్పుడట, ఆ అగ్నికి అక్కడున్న పక్కన వాళ్ళని వేయడానికి వచ్చిన వాళ్ళు కూడా కాలిపోయి చచ్చిపోయారట. కానీ షడ్రక్ మేషక్ అబేద్గోను వాళ్ళకి అసలు వేడే తగల. అంటే నేను ఏం చెప్తున్నాను తెలుసా? అసలు నీ శ్రమకు ముందు, నీకు బాధకు ముందు, అసలు నీ జీవితంలో ఒకటి రాకముందు దేవుడు అందులో ఉంటాడు. ఆమేన్. ఎందుకంటే దాని శాఖ కూడా నీకు తగలనీయడం. ఓకే, గట్టి చెప్పు. ఆమేన్. దాని శాఖ కూడా నీకు తగలనివ్వడం. ఎప్పుడైతే అందులో పడేశారో, పడేసిన దగ్గర నుండి వాళ్ళకి అనిపిస్తున్న విధానం ఏంటంటే, 7 అంతల అగ్నిగుండం ఏసీ రూమ్ అయిపోయిందండి. ఏసీ చేసి పడేశాడు దేవుడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, నీ యొక్క 7 అంతల శ్రమల, అది రోగాల, ఇబ్బందులు ఏమైనా సరే దేవుడు నీతో ఉండి నడిపిస్తాడు. 7 అంతల అగ్నిగుండాన్ని ఏసీ రూమ్ చేస్తాడు, ఐస్ గడ్డ అయిపోద్ది. అది మనం నమ్మిన దేవుడి యొక్క గొప్పతనం. ఆమేన్. ఏం కావాలి? నీకు ఏం కావాలి? నీ దేవుని గొప్పగా చూడు, నీ దేవుని గొప్పగా చూడు, నీ దేవుని గొప్పగా చూడు, పని అయిపోద్ది. మీరు ఈ చిన్న మాట చెప్పేసి ముగిస్తున్నాను. అరణ్యములో ఉండి దేవుని స్తుతిస్తున్నాడు, అరణ్యములో ఉండి దేవుని కనపరుస్తున్నాడు, అరణ్యములో ఉండి ప్రార్థన చేస్తున్నాడు దావీదు. మీరు ఎప్పుడు గమనించారా? అరణ్యంలో గొర్రెలు కాసుకున్నాడు సింహాసనం మీద కూర్చుంటాం ఏంటి? ఏదైనా పట్టా ఉందా? ఏదైనా డాక్టర్ రేటు ఉందా? ఏమైనా చదివా?